హైవ్యూస్ లంజా కొడుకు అని ఒక సినిమాకి సంబంధించి ప్యారడైజ్ అనే ఒక మూవీకి సంబంధించి లంజా కొడుకు అన్నదాన్ని హైలైట్ చేస్తూ ఆ సినిమాకి సంబంధించి గ్లిమ్స్ అంటూ నేచురల్ స్టార్ నానికి సంబంధించి శ్రీకాంత్ వదిన డైరెక్షన్లో చిన్నపాటి వీడియో వదిలారు. అది చూసినటువంటి నాకు అనిపిస్తుంది, గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966561144. తెలుగు సినిమాని ఆల్రెడీ చంపడం మొదలెట్టారు. తెలుగు జాతిని కూడా ఆల్మోస్ట్ ఇక చంపడానికి రెడీ అయిపోయారు ఈ తెలుగు సినిమా వాళ్ళు. బూతు లేకపోతే అది కామెడీ కాదు, దిక్కుమల జబర్దస్త్ షో చేసేసిందట. బూతులు లేకపోతే డైలాగులు కావు, గోల్డెన్ సినిమాలు చేసేసాయి. బూతులు లేకపోతే ప్రేమ కాదు, అర్జున్ రెడ్డి లాంటి సినిమాలు గోల్డెన్. బూతులు లేకపోతే అసలు భాషే కాదు అంటూ తెలంగాణ, ఆంధ్ర, ఉత్తరాంధ్ర, రాయలసీమలో మొత్తం చూసిన మాండలికాలు వేరైనా మనందరం తెలుగు భాష అయినా ఒకటి భాష పాలిష్ భాష అంటూ, ఒకటి భాష మోటు భాష అంటూ, ఒకటి భాష వచ్చేసి బూతులు అంటూ ఓవర్ యాక్షన్ చేస్తే ఇలా తయారయ్యారు. దాంతోనే రాజకీయ నాయకులు బ్రహ్మాండంగా రాజకీయం చేసి లాభపడ్డారు. ఇప్పటికీ చేస్తుంది అదే. పిచ్చినా కొడుకులకు మళ్ళీ మనం మాత్రం మా భాష గొప్ప, మా తెలుగు బాగుండిద్ది, బొక్క బాగుండిద్ది అని చెప్పి శాసాలు వేస్తా ఉన్నాం. రే నాయన, తెలుగు అన్న తర్వాత ఇంక్లూడింగ్ ఎవరైతే గుంటూరు కృష్ణా జిల్లాలో మాట అచ్చమైన తెలుగు అంటారు, అక్కడ కూడా మాండలికాలే ఉంటే నాది గుంటూరు జిల్లానే. నాకు కొన్ని పదాలకు సంబంధించి మా వాళ్ళు మాట్లాడుతూ ఉంటే ఇదేంటి ఎట్టని అనిపిస్తూ ఉంటుంది. ఎందుకు, నేను అక్కడి నుంచి వచ్చేసి కనీసం 20 సంవత్సరాలు అవుతుంది కాబట్టి. అంటే మీకు ఏమర్థమవుతుంది నేను చెప్పదలుచుకున్నది ఏంటి, అసలు తెలుగు భాష అని చెప్పి తెలంగాణది ఒకలాగా, ఆంధ్రాది ఒకలాగా, కోస్తాంధ్ర ఒకలాగా, గోదావరి ఒకలాగా ఇలా మాండలికాలను పట్టకొచ్చి ఇదే భాష అంటూ అడ్డదిడ్డగా వాడేస్తున్నారే. ఏంటండి ఈ లంచా కొడుకు అని చెప్పేసి పెట్టారు కదా, ఏకంగా చేతి మీద టాటూ కూడా పచ్చబొట్టు నానికి సంబంధించి చేశారు కదా. నాని కొడుకే, అయ్యా నాని నిన్నే అడుగుతున్నాను, ఏమైంది స్వామి నీకు? చక్కగా అసిస్టెంట్ డైరెక్టర్ స్థాయి నుంచి వచ్చావు, ఆర్జే స్థాయి నుంచి వచ్చావు, హీరో అయినావు, నేచురల్ స్టార్ నానిగా పేరు తెచ్చుకున్నావు, గోల్డెన్ సినిమాలు ప్రొడ్యూస్ కూడా చేస్తున్నావు, మంచి హిట్లు పడ్డాయి, ఫ్యామిలీ లైఫ్. నాని సినిమా అంటే ఫ్యామిలీ మొత్తం కూర్చొని చూడవచ్చు. ఇప్పుడు మీ పిల్లోడే కూర్చునండి పక్కన లంజా కొడుకు అని చెప్పేసి టాటూ ఉంది. ఒకవేళ ఈ తరం పిల్లలకి తెలుగు చదవడం రాదు అని చెప్పేసి అనుకుంటున్నారా? ఆ దరిద్రం కూడా ఉంది. తెలుగులో మాట్లాడతా రావట్లేదు, తెలుగులో రాయటం రావట్లేదు, తెలుగు చదవటం రావట్లేదు. చంపేయండి, తెలుగుని చంపేయండి. సరే, ఏదో నాని మిమ్మల్ని అడుగుతున్నానయ్యా, మీ అబ్బాయికి తెలుగు వచ్చింది, చూశాడు లంజా కొడుకు. లంజా కొడుకు చేతి మీద టాటూ ఉంది. అరే వాళ్ళ మా ఫ్రెండ్ చేతి మీద టాటూ మమ్మీ అని ఉంది, నాన్న అని ఉంది, అమ్మ అని ఉంది, ఈశ్వర అని ఉంది, లైక్ ఇవేనండి. లంజా కొడుకు టాటూ, అబ్బో అంత గొప్ప పదమా, పెద్ద పదమా? నాన్న ఓకే, నాన్న మర్చిపోయారు, డాడీ కదా. డాడీ లంజా కొడుకు అంటే ఈజ్ ఇట్ గ్రేట్ వర్డ్? ఏంటన్నా అదంటే, నాని నిన్నేనయ్యా, ఏం చెప్తా? శ్రీకాంత్ వదిలే, మరి అతను పెళ్ళింది లేదు నాకు తెలియదు. బ్రదర్ మీరేం చెప్తారు, శ్రీకాంత్ గారు చెప్పండి. ఏంటి అసలు ఏమైపోతుంది? అదేమంటే ఒక డిస్క్లైమర్, ఎవరిని ఉద్దేశించి కాదు, పదాలు కావచ్చు, సంభాషణలు కావచ్చు, ఎవరైనా కనుక వస్తే అవి ఫ్లోలో వచ్చేవి, స్క్రిప్ట్ని పెట్టి వచ్చేవి చెప్పేసి డిస్క్లైమర్ పెట్టేసి కొట్టి పాడేయండి. మీకు ఎందుకు బూతులు అంటారా, గొడ్ల పులుసుని చూపిస్తారా, మీ ఇష్టం. కడుపు మండిన కాకుల కథ, జమానాకెళ్ళి శవాల మీద నడుస్తున్న కథ, అమ్మ రొమ్ముపాలు లేక రక్తంతో పెంచిన కథ, రక్తం తాపించిన కథ ఏదో ఉండే, నా కొడుకు కథ, నా కొడుకు నాయకుడైన కథ, కాకులు తలవార్లు పట్టిన కథ. అసలు ఇన్నేందో అసలు వింత వింతగా పట్టుకెళ్ళిపోయారు దాన్ని. అయితే చివరికి ఒక లంజా కొడుకు కథ, ఇందిరా బాబు అది. అదే ఆ వాయిస్ ఓవర్ ఇచ్చారు కదా గ్లిమ్స్ అంటూ, మగోడు చేత కనుక చెప్పించినట్టయితే దీని అమ్మ జీవితం పెంట చేసి పడేసోళ్ళు ఈ మానవ హక్కుల వాళ్ళు, ఆడవాళ్ళు, మహిళా సంఘాలు వచ్చి. ఒక ఆడవ కదా చెప్పింది, అమ్మ ఆడగుచ్చి ఆడవని చెప్పింది లేక ఇబ్బందిలా, ఊళ్ళు తిట్టుకుంటే ఆడవాళ్ళు ఓసే అనుకుంటూ అలాగే అయిపోయింది. ఈ సోషల్ మీడియా పుణ్యం అని చెప్పేసి ఆడమగ తేడా లేకుండా పోయింది, అది వేరే విషయం. ఏం దరిద్రం రా నాయన, తెలుగు సినిమాకి, తెలుగు భాషకి ఏంటి అసలు ఇది? ఆ సెన్సార్ వాళ్ళు అలవాటు చేసేసుకున్నారు వాళ్ళు కూడా.
అరే నిన్నటి సంక్రాంతికి వస్తుంది సినిమా, ఆ బొడ్డోని మెచ్చుకోవాలి స్వామి. సినిమా అయిపోయిందా, త్వరలో రిలీజ్ కాబోతుందా, ప్రీ రిలీజ్ ఈవెంట్ అప్పుడు ఆ బొడ్డోడు మాట్లాడాడు. ఆ బొడ్డోడికి మరి వాళ్ళ అమ్మ నాన్న చెప్పారో పెద్దోళ్ళు ఎవరు చెప్పారో నాకు తెలియదు. ఓటీటీలు చూసి పిల్లలు పాడైపోతున్నారు అని చెప్పడం కోసం సినిమాలో కొన్ని పదాలు వాడాల్సి వచ్చింది, క్షమించండి, అలా ఎవరు వాడొద్దండి అన్నాడు. ఆ బొడ్డోడి సంస్కారాన్ని మెచ్చుకుంటున్నా. బట్ నాని ఏమైందయ్యా నీకు? నీ సినిమా అంటే ఫ్యామిలీ మొత్తం చూస్తారు. ఇప్పుడు మీ ఇంట్లో వాళ్ళే కాదు, చుట్టుపక్కల వాళ్ళే కాదు, అసలు మీ ఊర్లో వాళ్ళేనయ్యా పిల్లలు. దెన్ సినిమాలో నేను చూశారు లంజా కొడుకు, అది వాళ్ళకి మైండ్లోకి వెళ్ళిపోయింది. నువ్వు కనపడ్డప్పుడు లంజా కొడుకు అడుగో అని అంటే ఎంత దారుణం అది. మీ అమ్మగారు తల్లి క్షమించమ్మా. సినిమా గురించి ఇప్పుడు 2026లో వచ్చిందంట, గ్లిమ్స్ అని ఇస్తే అది చూసి నానినే కదా హీరో అని చెప్పేసి మెన్షన్ చేయాల్సి వస్తుందమ్మా. మీ పాదాలు పట్టుకోమని క్షమించమని అడుగుతున్నాను తల్లి. మీ కొడుకు నానిని అడుగమ్మా, ఏంట్రా అలా పెట్టావు, అటువంటి దానిలో నటించావు, రేపటి రోజు ఎలారా. మరలా చెప్తున్నా, సినిమా రిలీజ్ అయ్యి చాలా టైం ఉంది, దయచేసి ఇప్పటికైనా డైరెక్టర్ మార్చాలి. దానికి తోడు బాంచన్ కాదు బ్యాంచోదా అదొకటి వాడి రమ్మన్నా. దీపావళి దసరా అనేది సినిమా వస్తే నాకు తెలియదు నిజంగా నాకు మీనింగ్ ఇప్పటికీ తెలియదు. మధ్యలో ఒకటి అడిగితే చెప్పలేదు, పచ్చి బూతు బాబోయ్. అరే మొన్న ఏదో ప్రోగ్రామ్కి నాని జడ్జిగా వెళ్ళాడు, అవతల పాడతామో డ్యాన్స్ ఏదో చేశారు, దాంతో బ్యాంచోద్ అంటూ పెద్దగా అదేదో ఏమంటారు దాన్ని వావ్ అన్నట్టుగా ఈ నాని ఆ వర్డ్ యూజ్ చేశాడు. నిన్నటిన్న ఆ శ్రీకాంత్ వదిల అనిరుద్ధ్ దొరికాడు అన్నట్టు మ్యూజిక్ డైరెక్టర్గా అది హైలైట్ చేస్తాడు. అరే పచ్చి బూతులను పట్టకొచ్చి ఈరోజు సామాన్యులు కూడా అది మాట్లాడుకోవచ్చు ఏం కాదు అన్నట్టుగా తయారు చేశారే. ఏంటి అసలు అది? ఏ సమాజంలో బతుకుతున్నారు బాబు మనం? అసలు ఆ పిల్లల నోటి వెంట పద్యాలు రావట్లా, శతకాలు రావట్లా, నీతి వాక్యాలు రావట్లా, పచ్చి బూతులా. సీరియస్లీ అండి, మనస్ఫూర్తిగా చెప్తున్నాను. అరే ఇక్కడ వాకింగ్కి వెళ్ళినప్పుడు పిల్లలకు పాష్గా ఉండే పిల్లలు కూడా బూతులు మాట్లాడుతుంటే వీరు ఇళ్లలో మాట్లాడుతున్నారా లేదా బయట మాట్లాడుతున్నారా, స్కూళ్ళల్లో మాట్లాడుతున్నారా లేదన్నప్పుడు చుట్టాలు కలిసినప్పుడు మాట్లాడుతున్నారా అని ఆలోచించాల్సి వస్తుంది. నేనే చెప్తున్నాను అయ్యా, నేను చిన్నప్పుడు పచ్చి బూతులు మాట్లాడేవాడు అంట, నాకు కూడా గుర్తున్నాయి కొన్ని. బట్ ఎప్పుడైతే స్కూల్కి వెళ్ళి స్టార్ట్ చేశానో ఐఎమ్ షూర్ హార్డ్లీ థర్డ్ క్లాస్ ఆర్ ఫోర్త్ క్లాస్ ఆల్మోస్ట్ బూతులు మర్చిపోయా. ఇక 7th 8th 9th 10th ఆల్మోస్ట్ బూతులు నిల్. ఇప్పటికీ నన్ను చాలామంది క్వశ్చన్ చేస్తారు, నువ్వు గుంటూరు జిల్లా వాడు వేయండి నోటి నుంచి బూతులు అది ఏంట్రా బాబు అని. ఇరా నాయన బూతులు వస్తే ఏంట్రా బూతులు మాట్లాడుతున్నాడు కానీ బూతులు రాకపోతే ఏంట్రా నువ్వు బూతులు మాట్లాడమంటారు ఏంట్రా బాబు అని చెప్పేసి అంటే బూతులు ఈరోజు కామన్. ఏంటి అసలు అది? ఫీలింగ్ వెరీ 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 బ్యాడ్ అండ్ సాడ్ అండి. సిగ్గుపడుతున్నా. నాని ప్లీజ్ అయ్యా, ఆ పదం ఘోరాతి ఘోరంగా ఉంది. పిల్లలు అడిగితే వాళ్ళ అమ్మ నాన్నలు ఏ సమాధానం చెప్పాలి? లంజా కొడుకు అంటే ఎవరంటే ఏమని సమాధానం చెప్పాలి? నానిని చూసి పుష్పలాగా చేస్తున్నాడు కదా, అలా ఇంట్లో లంజా కొడుకుని చూసి నాని నేను కూడా లంజా కొడుకు నేను ఆ పిల్లోడు అంటే వాళ్ళ అమ్మ ఏమైపోవాలరా బాబు? అసలు ఇలా చెప్తూ పోతే ఖచ్చితంగా రేపు ఉదయం దాకా చెప్పేటట్టు నేను క్లోజ్ చేస్తున్నా, అసలు టైం అయిపోయింది. సో దయచేసి ఈ వీడియో అందరికీ షేర్ చేయండి ప్లీజ్.